నవంబర్ 29, 2009 ఇది 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి రోజు. అప్పటికే 6 దశాబ్దాలుగా తెలంగాణలోని బుద్ధిజీవులు, తెలంగాణ పట్ల మమకారం ఉన్నటువంటి వర్గాలు రాజకీయాలకు అతీతంగా నిలబడి కొట్లాడుతున్నటువంటి తెలంగాణ ఒక్కటి, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పట్ల జరుగుతున్నటువంటి వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం, దీనికి ఒకటే పరిష్కారం, తెలంగాణ రాష్ట్రమే ఒకటే పరిష్కారం అనేటువంటి జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో సుప్రీంకోర్టు పోలీస్ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా, రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు 14F మీద ఇచ్చినటువంటి తీర్పు తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్టుగా చేసింది. ఆ సందర్భంలో వచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి పోరాటం కేసీఆర్ గారు దీనికి కాదుగా ఏం చేసినా తెలంగాణకు అంతిమ పరిష్కారం రాష్ట్రం ఒకటి, దానికి చావో రేవో తేల్చుకుంటే తప్ప ఈ తెలంగాణను సాధించుకోలేమన్నటువంటి ఒక సంకల్పంతో నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి రోజు. ఆ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన సందర్భంలో ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం భాగంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగినటువంటి దీక్ష కానీ, ఆ దీక్షకు సంఘీభావంగా జరుగుతున్నటువంటి అనేక వర్గాల సంఘీభావ దీక్షలకు, పోరాటాన్ని పట్ల అణిచివేసినటువంటి తీరు ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అమానవీయంగా, ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించిందో ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ సమాజం కళ్ళతో చూసింది. ఎందుకు అంటే కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి లోకం సంఘీభావంగా చేపట్టినటువంటి ర్యాలీ పట్ల, ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి విద్యార్థుల పట్ల పోలీసులు, పారామిలిటరీ బలగాలు వ్యవహరించినటువంటి తీరు ఒక ఆడపిల్లలను కూడా చూడకుండా, విద్యార్థులను చూడకుండా క్యాంపస్లో ఉరికిచ్చి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి దుర్మార్గంగా వ్యవహరించినటువంటిది ప్రత్యక్షంగా చూసినటువంటి తెలంగాణ సమాజం దానితోటి ఒక్కసారిగా తిరుగుబాటు పంతాయించుకొని ఇక నిజంగా ఏమో అనుకున్నాం, తెలంగాణ వస్తే తప్ప నిజంగా తెలంగాణ అప్పటి వరకు తెలంగాణకు అటుగా ఇంత వ్యతిరేకించినటువంటి తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ అక్కర్లేదన్నటువంటి భావనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చూసి తెలంగాణ పట్ల ఇంత సమైకాంధ్ర పాలకులు, తెలంగాణ వ్యతిరేకులు ఇంత దుర్మార్గంగా ఉంటారా, ఇంత అన్యాయమా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా బయటికి రావటము, రోడ్లెక్కడం అనేది అసలు ఊహించనటువంటి సంఘటన. ఆ నేపథ్యంలో సబ్బన్న వర్గాలు ఆ డిసెంబర్ 9వ తారీఖు వరకు, అంటే నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు దాదాపు 11 రోజుల పాటు తెలంగాణ సమాజం స్తంభించిపోయింది. తెలంగాణ సమాజం స్తంభించడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పౌర జీవనాన్ని, పరిపాలనా వ్యవస్థని స్తంభించేటట్టుగా ఇవాళ జరిగినటువంటి ఉద్యమం ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థని కుదిపివేసింది. అప్పుడు పార్లమెంటు అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తే తప్ప, ఇచ్చిన మాట ప్రకారం నెరవేరిస్తే తప్ప రాజకీయంగా మనం ఇవాళ ఆ పార్టీలో తెలంగాణలో మన పార్టీ మనుగడ సాధించలేదన్నటువంటి భయంతో ఇవాళ అనివార్యంగా డిసెంబర్ 9వ తారీఖున చిదంబరం గారు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన చేసిండ్రు. నిజంగా ఆ రోజు చిదంబరం గారు చేసినటువంటి ప్రకటనతో తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ సమాజంగా, బుద్ధిజీవులుగా సంతోషించడం. కానీ అది 3 నెలల ముచ్చటగానే చేసి ఆ రోజు ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడి ఉండకుండా తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణని అప్పటికే దోచుకుంటున్నటువంటి సీమాంధ్ర పాలకుల ఒత్తిళ్లకు తలవొగ్గి మళ్ళీ డిసెంబర్ 21వ తేదీన ఆ ప్రకటనని వెనక్కి తీసుకొని శ్రీకృష్ణ కమిటీని వేసి మోసం చేసింది. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని ఉసురు పోసుకునేటటువంటి దానికి కారణమయ్యి
ఏమైందంటే దాదాపు 1200 మందికి యూపీఏ ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడి ఉండకుండా తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణని అప్పటికే దోచుకుంటున్నటువంటి సీమాంధ్ర పాలకుల ఒత్తిళ్లకు తలవొగ్గి మళ్ళీ డిసెంబర్ 21వ తేదీన ఆ ప్రకటనని వెనక్కి తీసుకొని శ్రీకృష్ణ కమిటీని వేసి మోసం చేసింది. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని ఉసురు పోసుకునేటటువంటి దానికి కారణమయ్యి ఏమైందంటే దాదాపు 1200 మందికి చావు కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజే కాదు 1952లో ములికి ఉద్యమం మొదలైన రోజు కాల్చి చంపి తెలంగాణ 7 ప్రాణాలను బలి తీసుకున్నది. ఆ తర్వాత బలవంతంగా దౌర్జన్యంగా 56లో తెలంగాణ వద్దంటుంటే కూడా తెలంగాణ సమాజం దౌర్జన్యంగా సీమాంధ్ర అప్పటి భాషా ప్రయుక్తాల రాష్ట్రాల పేరు మీద సీమాంధ్ర పెద్ద మనుషులకు తలొగ్గి వాళ్ళ తెలంగాణను దౌర్జన్యంగా తీసుకుపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసేసి కలిపేసింది. ఆ తర్వాత సందర్భంలో ఆ రోజు ఏ ప్రాతిపదికనైతే తెలంగాణని ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపిందో అందుకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి తెలంగాణకు వచ్చినటువంటి ఏ ఒక్క రక్షణను కూడా కాపాడకుండా దుర్మార్గంగా వ్యవహరించడంతో 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ రోజు 69లో 360 మందిని కాల్చి చంపి రక్తం ఉసురు పోసుకొని ఆ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసింది. 12 మందిని గెలిపిస్తే కూడా పార్లమెంట్ సభ్యుల్ని వాళ్ళని ఆనాటి ప్రజాసమితిని పార్టీని విచ్ఛిన్నం చేసి విచ్ఛిన్నం చేసి తెలంగాణ ఉద్యమాన్ని భూస్థాపితం చేయాలని చూసుకుంది. కానీ ఏ సందర్భం వచ్చినా ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం వాళ్ళ తెలంగాణ ఉద్యమ పతాన నిలబడి కొట్లాడి త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ ఒక ఉద్యమంలో ఎన్నడూ వెనకడి వేయలే. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి అధ్యక్షతన నా నాయకత్వంలో రాజకీయ ఉద్యమం రూపు తీసుకుంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినాక 2004లో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో అధికారం వచ్చినాక కూడా తెలంగాణకు మాట ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తెలంగాణ ఇవ్వకుండా ఆఖరికి ఏ కారణమైతే ఏదైందో ఆ టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా మొత్తంగా భూస్థాపితం చేసేటటువంటి ఒక కుట్రకు తెరలేపి ఆ పార్టీని ఖతం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఆ తర్వాత ఏం జరిగింది అయినప్పటికీ కూడా అన్నింటినీ తట్టుకొని తెలంగాణ ఉద్యమం నిలబడి మళ్ళీ 2009లో మరొకసారి ఉవ్వెత్తున లేసినటువంటి ఉద్యమంతో వాళ్ళ తెలంగాణ ప్రజలంతా కూడా సంపన్న వర్గాలను కూడా ఉద్యమ పథం పడితే అనివార్యంగా అప్పుడు కూడా ఇవ్వకుండా అంటే 2004లో ఇచ్చినటువంటి మాటని 2009లో కూడా ఇచ్చినట్టే చేసి అప్పటికి వెనక్కిపోయి 2014 దాకా దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలని మోసం చేసి అనివార్యంగా గత్యంతరం లేదనేటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా మనుగడ సాధించలేమనేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మెడలు వంచితే దిగి వచ్చి తెలంగాణ 2014లో వాళ్ళ పార్లమెంట్ తెలంగాణ ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా ఎప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి కిరాతకంగా దుర్మార్గంగా వ్యవహరించాలని చూస్తే మరొక వైపున బీజేపీ పార్టీ ఏమో ఎప్పుడు ఇవాటి అధ్యక్షుడు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ పట్ల విషంగక్కేటటువంటి ధోరణిని వ్యవహరించి తల్లిని చంపి బిడ్డని తీసినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటి అవమానించేటటువంటి పద్ధతితోటి ఇవాళ తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్నటువంటి 2 పార్టీలు ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ గారి ఆ రోజు నవంబర్ 9, 2009 నవంబర్ 29వ తేదీనటువంటి దీక్ష ప్రేరణగా తెలంగాణ సమాజం ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన వైపు